అందరికీ నమస్తే వెల్కమ్ టు మన సమతా రెడ్డి స్టూడియో మూంగా సిల్క్ తర్వాత మూంగా క్రేప్ సిల్క్ అంటే ఇంకొంచెం ఇట్లా ఫాల్ మంచిగా ఇంకెక్కువ ఉంటుంది అనమాట. సో ఈ టూ వెరైటీస్ అనేది ఆల్మోస్ట్ ఒక 1.5 year నుంచి కంటిన్యూగా వస్తున్నాయి. కాకపోతే డిఫరెన్స్ ఏంటంటే ప్రతిసారి కూడా మనకి న్యూ అరైవల్స్ వస్తుంది. లైక్ ఇవాళ వచ్చినట్టుగా ఇక్కడ సైడ్ చిన్న బార్డర్ విత్ మల్టీ కలర్ ఎంబ్రాయిడరీ. అదేంటో ఒకసారి దగ్గర నుంచి చూడండి. చీర మొత్తం కూడా ఈ ఎడ్జ్ లో ఈ తరోగా ఎంబ్రాయిడరీ కలర్ఫుల్ గా వస్తుంది. ఇక్కడ వచ్చేసి జెరీ వీవ్ వస్తుంది అండ్ ఇక్కడ సైడ్ చిన్న బార్డర్, దానిపైన మధ్యలో మోటివ్స్ కూడా ఇక్కడ ఒక కలర్ అక్కడ ఒక కలర్. దానివల్ల చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది. మనం ఇట్లా స్టెప్స్ పెట్టుకున్నా అవేమి దూరవు, అంటే 1-2 దూరినా కూడా స్పెషల్ గా మొత్తం కనిపిస్తుంది. ఒకసారి ప్లీజ్ చూడండి, ఫాల్ సూపర్ గా పడుతుంది. బ్లౌజ్ కూడా ఎంత ఇంట్రెస్టింగ్ ఉందో నెక్స్ట్ దాంట్లో చూపిస్తా. దాంట్లో కూడా ఇట్లా వర్క్ వెనుకల సైడ్ రావడం, అది పళ్ళులో కింద కాంతా స్టిచ్ అన్ని మల్టీ కలర్ రావడం వల్ల చాలా మంచిగా అనిపిస్తుంది. ఫాల్ సూపర్ గా పడుతుంది. డ్రై వాష్ ఫస్ట్ టైం, తర్వాత హోమ్ వాష్ చేసుకోవచ్చు 4050 రూపీస్లో. అండ్ ఇందులో గమనించండి, ముంగా క్రేప్ అనగానే అన్ని ఒకటే ప్రైస్ కాదు. సో ఇవాళ వచ్చింది 4050 రూపీస్, ఒక్కోసారి 4250, 4350 కూడా ఉంటాయి. ఇది ఎక్కువ తక్కువ ట్రాన్స్పరెంట్ ఉండదు. ఫంక్షన్స్ కి ఏకంగా పెళ్లిళ్ళకే కట్టుకునేలాగా చాలా రిచ్ గా ఎలిగెంట్ గా ఉంటాయి. బ్రైట్ రెడ్ కలర్ నెక్స్ట్ చూసి దాంట్లో ఒకసారి మొత్తం వివరంగా ఇది ఒకసారి చూసేయండి. ఇంకా నేనేం చెప్పు కామ్గా ఉంటా, ఒక్కసారి అయితే లుక్ వేసేయండి. ఫాల్ అర్థమవుతుంది కదా, ఫాల్ ఎట్లా అయితే. బ్లౌజ్ ఎట్లా వచ్చిందంటే ఇది కంప్లీట్గా మనకి ఫస్ట్ అయితే బూటా తరోగా ఇట్లా వస్తుంది. ఆ తర్వాత బ్లౌజ్లో ఇట్లయితే ఇక నాకు కష్టం, అట్లా ఉంటే నాకు చూపించడానికి వస్తలేదు. ఇది బ్యాక్ కంప్లీట్ వర్క్, అది ఎంబ్రాయిడరీ. ఆ తర్వాత హ్యాండ్స్కి వచ్చేసి ఇక్కడ హ్యాండ్స్ ఈ ఒక్క దాంట్లో కొత్త తిప్పలు పడుతున్నాను, నెక్స్ట్ దాంట్లో ఇంతేం చూపించా. ఓకే, ఇది వచ్చేసి హ్యాండ్స్. సో మనకి ఎక్స్ట్రా ఈ జరీది ఇది వస్తుంది. ఆ తర్వాత ఇది అప్పటికైనా ప్రైస్ వైజ్ కానీ చూడడానికి అయితే చాలా చాలా బాగున్నాయి. అండ్ ఇది కూడా ఫ్యాషన్తో సంబంధం లేకుండా ఎన్ని ఇయర్స్ అయినా మన్నే ఫ్యాబ్రిక్ది. నేను ఫస్ట్ కట్టుకున్న షేడ్ వచ్చేసి డార్క్ నేవీ బ్లూ కదా, ఇది వచ్చేసి మనకి బ్లూనే బట్ కొంచెం పర్పుల్ షేడ్ అయిన మిక్స్ ఉంటుంది కదా, ఆ కలర్ షేడ్ ఇది. సో శారీ మొత్తం కూడా ఇట్లా ఉంటుంది. పళ్ళు ఇట్లా కాంతా స్టిచ్ తోటి. తర్వాత బ్లౌజ్ ఇవి ఉల్టా ఉన్నాయన్నమాట ఇటు సైడ్. సో ఇది వచ్చేసి ఇంకే బ్లౌజ్. నెక్స్ట్ నేను చూపించేది పింక్. సో అన్ని బ్రైట్ కలర్స్ వచ్చినాయి. ఒక్కోసారి మనకి లైట్గా కూడా వస్తాయి, కానీ ఇవాళ అయితే అన్ని బ్రైట్ కలర్స్. మంచి పింక్, పళ్ళు ఇట్లా చూడండి. బ్లౌజ్ ఇది ఇందులో లాస్ట్ పర్పుల్తో ఏం చేద్దాం, తర్వాత ఇంకా వేరే ప్యాటర్న్ చూపిస్తాం. బ్లౌజ్ ఇక్కడ పోయింది వర్క్, అది ఇక్కడ కనిపిస్తుంది వర్క్. నెక్స్ట్ వెరైటీ మనకి ఎట్లా ఉంటుందంటే ఒక హాఫ్ పోర్షన్ వచ్చి కొంచెం ఆర్గాన్సా. ఒకసారి ట్రాన్స్పరెంట్ చూడండి, లిటిల్ బిట్ ట్రాన్స్పరెంట్ ఉంటుంది. దగ్గర నుంచి ఇప్పుడు నేను చూపిస్తున్నా గమనించండి. ఇది వచ్చేసి ఆర్గాన్సా, ఇది వచ్చేసి టిష్యూ. సో ప్రతిది కూడా ఒక హాఫ్ పోర్షన్ ఆర్గాన్సా, హాఫ్ పోర్షన్ టిష్యూ. ఆ తర్వాత ఈ ప్రతి దాంట్లో డీటెయిల్గా జరీది ఉంటుంది. ప్రతి దాంట్లో డీటెయిల్గా మనకి మోటివ్స్ అనేది వస్తుంది. శారీ మొత్తం కూడా కాన్సెప్ట్ ఇట్లా పొడుగ్గా రావడం అండ్ ప్రతి దాంట్లో ఇట్లా నీట్గా ఉండడం. నెక్స్ట్ ఇక్కడ ఎడ్జ్లో వచ్చేసి లేస్. పైన శారీ కలర్ కొంచెం నియర్ టు డార్క్ లావెండర్ ఉంది కాబట్టి ఇక్కడ ఎడ్జ్లో లైట్ లావెండర్ విత్ ఈ లేస్ లాగా వచ్చింది. ప్రైస్ విషయానికి వస్తే 3400. చాలా లైట్ వెయిట్ ఉంటాయి శారీస్, హ్యాపీగా త్రూ అవుట్ డే కట్టుకోవడానికి బాగుంటాయి. ఈ కంప్లీట్ కాంట్రాస్ట్ ఏదైతే ఈ శారీస్ సంబంధించిన కలర్ ప్యాలెట్లోనే ఇది మనకి లైట్ షేడ్ లావెండర్ మనకి బ్లౌజ్ ఉంటుంది. హైట్ నేను వేరే దాంట్లో చూపిస్తున్నా. అండ్ ప్రతిది కూడా డీటెయిల్గా దగ్గర నుంచి చూపిస్తా. ట్రాన్స్పరెంట్ కూడా ఇంకొకసారి చూపిస్తున్నా చూడండి. ఒకసారి హైట్ కూడా చూసేయండి. సో మోర్ దెన్ ఎనఫ్ హైట్ ఉంది, 45 inches హైట్లో. తర్వాత ఆనియన్ షేడ్, లైట్ ఆనియన్ పింక్, డార్క్ ఆనియన్ పింక్ షేడ్స్లో సేమ్ అవే డీటెయిల్స్ తోటి ఈ శారీస్. ఇవి కంప్లీట్ పార్టీ వేర్ శారీస్. ఇంతకుముందు చూపించిన ఇవి కూడా ఫంక్షన్స్కి పార్టీస్కి చాలా బాగుంటుంది. ఈ సటిల్గా ఉన్న కలర్స్ నైట్ పార్టీస్కి అయితే ఇంకా యాప్ట్గా ఉంటాయి. పళ్ళు ఇట్లా ఎండ్ అయిన తర్వాత దీని కూడా ఉంటుంది లైట్ ఆనియన్ పింక్, ఈ షేడ్స్ వచ్చింది మనకి. బ్లౌజ్ వచ్చింది ఈ మస్టర్డ్ గ్రీన్ అంటాం కదా, ఈ మస్టర్డ్ గ్రీన్కి డార్క్ గ్రీన్, బాటిల్ గ్రీన్ ఎడ్జ్లో వచ్చింది. మస్టర్డ్ ఎల్లో.
సారీ పళ్ళుకి అటు సైడ్ ఇటు సైడ్ మాత్రమే టాజిల్స్ అండ్ ఈ డార్క్ బాటిల్ గ్రీన్ ఇందులో మీకు స్పష్టంగా తెలుస్తుందా. యాక్చువల్ అన్ని శారీస్కి ఇట్లా ఉందన్నమాట. హాఫ్ పోర్షన్ అది, హాఫ్ పోర్షన్ ఇది. సో బ్లౌజ్ కూడా ఇంత యాప్ట్గా రావడం వల్ల చాలా బాగున్నాయి. ఇదివరకు వచ్చిన దాంట్లో కొంచెం డిఫరెంట్గా ఉండే బ్లౌజెస్, ఇట్లా అయితే రాలేదు. అండ్ ఇదివరకు వచ్చిన చీరలలో ఇట్లా హాఫ్ పోర్షన్ ఇట్లా కూడా రాలేదు మన దగ్గర. సేమ్ ప్యాటర్న్ మీకు అనిపిస్తుంది, బట్ అట్లా కాదు, డిఫరెన్స్ అది. డార్క్ నేవీ బ్లూకి మనకి ఎడ్జ్కి వచ్చేవరకు లైట్ లావెండర్ షేడ్ వచ్చింది. పళ్ళు, బ్లౌజ్ మెహందీ గ్రీన్కి పింక్. ప్రైస్ యాజ్ ఐ టోల్డ్ యూ 3450 చెప్పాను, 3450. ఎట్లాగో మళ్ళీ స్క్రీన్ పైన ఇస్తే ఇన్ కేస్ నేను కన్ఫ్యూజ్ అయ్యి మనం అటు చెప్తే స్క్రీన్ పైన చూడండి. పింక్ వచ్చింది. సో ఈ సారీ చాలా డిఫరెంట్గా వచ్చినాయి. ఈ శారీస్ ఇంత కాంట్రాస్ట్ ఇదివరకు అస్సలు రాలేదన్నమాట. సో అది గమనించి తీసుకోండి, అందుకే ఎన్నిసార్లు చెప్తున్నాను. బ్లూ షేడ్, డిఫరెంట్ సార్ట్ ఆఫ్ పేస్టల్ బ్లూస్ వస్తూ ఎడ్జ్కి కూడా లైట్ పేస్టల్ బ్లూ వచ్చింది. శారీ మొత్తం ఇది అండ్ బ్లౌజ్. లాస్ట్ శారీ మొత్తం కూడా మనకి లావెండర్ వచ్చింది. ఫాల్ కూడా మంచిగా పడుతుంది, బాడీ హగ్గింగ్ ఉండదు. పర్పుల్ వచ్చేసి మనకి బ్లౌజ్ వచ్చింది. సో ఎక్కడైతే మీకు డార్క్ కలర్స్ ఉన్నాయో దాంట్లో మీకు స్పష్టంగా ప్యాటర్న్ అనేది అర్థమవుతుంది కదా. సో ఇవాళ శారీస్ కూడా మీకు నచ్చినాయి అనుకుంటున్నాను. నచ్చిన పని అయితే నంబర్ వచ్చేలాగా స్క్రీన్ షాట్ పెట్టండి. స్టిచ్చింగ్ ఆర్డర్స్ ఇవ్వాలంటే కూడా ప్రత్యేకంగా నంబర్ అనేది స్క్రీన్ పైన ఉంటుంది, గమనించండి. ఎట్లా ఆర్డర్ చేయాలని ఇంకా అడుగుతున్నారు, కొత్త వాళ్ళు మేబీ అడుగుతుండొచ్చు. నేనైతే ఆల్మోస్ట్ రోజు చెప్తూనే ఉంటా, రోజు అన్ని వివరాలు చెప్తూనే ఉంటా. పర్చేస్ చేసే ముందే ఇంకా ఏమైనా తెలుసుకోవాలంటే కూడా అడగండి, బికాస్ ఎక్స్చేంజ్ అండ్ రిటర్న్ లేదు కాబట్టి. ఓకే, థ్యాంక్ యూ.